రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనకు విపరీతమైన ప్రచారం లభిస్తుంది. ఓవైపు అమెరికా రష్యాపై విరుచుకుపడుతుంది. ఆ దేశంతో వ్యాపార ఇతర సంబంధాలు పెట్టుకున్న వారిపై గుర్రుగా ఉంటుంది. భారత్ విషయంలో ఇంకా కఠినంగా ఉంటుంది. పెద్ద ఎత్తున పన్నులు విధించారు. ట్రేడ్ డీల్ కు అంగీకరించకుండా సతాయిస్తున్నారు. ఇలాంటి సమయంలో భారత్ కు పుతిన్ రావడం, ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానం పలకడం దేశవ్యాప్తంగా భిన్న చర్చలకు కారణమవుతుంది. చారిత్రాత్మకంగా భారత్ రష్యా స్నేహితులుగా పేరు పొందాయి. పుతిన్ యుగం రష్యాలో ప్రారంభమైన తరువాత ఈ సంబంధాలు మరింత బలపడ్డాయి. భారత్ రష్యా సంబంధాలు 1947లో స్వాతంత్ర్యం పొందిన తరువాతే ప్రారంభమయ్యాయి. సోవియట్ యూనియన్ భారత్ కు ఆయుధాలు, ఆర్థిక సాయం అందించింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ పై అమెరికా, చైనా మద్దతును వ్యతిరేకిస్తూ సోవియట్ యూనియన్ భారత్ కు మద్దతు ప్రకటించింది. పుతిన్ 2000 సంవత్సరంలో అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత ఈ సంబంధాలు విలువైనవిగా మారాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2012లో పుతిన్ ను భారత్ కు విలువైన స్నేహితుడిగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ మంచి అనుబంధం కలిగి ఉన్నారు. మోదీ గుజరాత్ సీఎం గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వారు 20 కంటే ఎక్కువ సార్లు కలిశారు. పుతిన్ మోదీని ప్రియమైన స్నేహితుడు అని పిలుస్తారు. పుతిన్ భారత్ కు ఎప్పుడూ మద్దతుగానే ఉంటున్నారు. భారత్ ఆయుధాల్లో 60% రష్యా నుంచి వస్తున్నాయి. S-400 మిసైల్ సిస్టమ్ వంటి అత్యాధునికమైనవి రష్యానే ఇస్తుంది. ఆపరేషన్ సింధూర్ లో ఈ వెపనే కీలకంగా పనిచేసింది. భారత్ రష్యన్ ఆయిల్ ను కొనుగోలు చేస్తూ ఇతర దేశాల ఒత్తిడులను పట్టించుకోవడం లేదు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థత చూపించింది. రష్యా, చైనా మధ్య కూడా మంచి స్నేహం ఉంది. చైనా పాకిస్తాన్ కు ఆయుధాలు అందిస్తుంది. ఇది భారత్ కు సమస్య. కానీ పుతిన్ భారతదేశానికి ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదు. పుతిన్ భారత్ కు నిజమైన స్నేహితుడేనని అనుకోవచ్చు. చరిత్ర, రక్షణ, ఆర్థిక మద్దతు ఆధారంగా ఈ నిర్ధారణకు రావచ్చు. కానీ ఇది రెండు దేశాల జాతీయ ఆసక్తులపై ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.